హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈ రోజు నేను మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక ప్రశాంతమైన పట్టణం. అది క్రిస్మస్ పండుగ సమయం. ఇంకొక 2 రోజులలో క్రిస్మస్ పండుగ. అప్పుడే ఊరిలో పండుగ వాతావరణం మొదలైంది. పట్టణమంతా క్రిస్మస్ పాటలు, రంగురంగుల లైట్స్తో అందరి మొహాలలో నవ్వులు ఉన్నాయి. ప్రతి ఇంట్లో అప్పుడే పిండి వంటలు మరియు కేకులు చేయడం మొదలు పెట్టేశారు. ఊరు మొత్తం అదే సువాసనతో నిండిపోయింది. కానీ పట్టణం చివరిలో ఉన్న అన్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఇల్లు చిన్నది. తన ఇంట్లో ఎలాంటి పండుగ వాతావరణం లేదు. ఎందుకంటే అన్య వాళ్ళ అమ్మ ఒక బేకరీలో పనిచేసేది. వారు పేదరికంలో బ్రతుకుతున్నారు. అన్య వాళ్ళమ్మ పనిచేసే బేకరీలో క్రిస్మస్ కోసం ఎక్కువగా కేకులు, బ్రెడ్లు తయారు చేశారు. అమ్ముడుపోయినవి కాకుండా ఇంకా మిగిలినవి మరుసటి రోజుకు పాడైపోతాయని డస్ట్బిన్లో పడేయమని బేకరీ ఓనర్ అన్య తల్లికి ఇచ్చారు. అన్య తల్లి వాటిని పడేసేటప్పుడు ఆలోచించింది, ఇవన్నీ ఇంకా బాగానే ఉన్నాయి కదా, ఎందుకు పడేయటం అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. అప్పటికే ఇంట్లో అన్య తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఇంటికి రాగానే, అమ్మ, ఈరోజు పండుగ కదా, నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడిగింది. అప్పుడు అన్య తల్లి తీసుకొచ్చిన బ్రెడ్ మరియు కేక్ను తీసి అన్యకి ఇచ్చింది. అన్య చాలా సంతోషపడింది. అప్పుడు అన్య తల్లి, ఇది మన క్రిస్మస్ పండుగ స్పెషల్ అని చెప్పింది. సంతోషంతో అన్య ప్లేట్స్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. ఇంట్లో ఉన్నది 2, కానీ అన్య 3 ప్లేట్స్ని అరేంజ్ చేసింది. అది చూసిన అన్య తల్లి, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారా అని అడిగింది. అందుకు అన్య, అమ్మ, మనలాగా బయట చాలా మంది ఆకలితో ఉంటారు కదా, పాపం వారు క్రిస్మస్ పండుగను జరుపుకోలేరు కదా, వారి కోసం కొంచెం ఆహారం పెడదాము అని చెప్పింది. అందుకు అన్య తల్లి కూడా సంతోషించింది. అలాగే చేద్దాం అని చెప్పి తినడానికి కూర్చున్నారు. అప్పుడే ఇంటి తలుపును ఎవరో తట్టారు. ఈ సమయంలో ఎవరా అని తలుపు తెరిచి చూస్తే ఒక ముసలి తాత చలికి వణుకుతూ కనిపించాడు. అప్పుడు అన్య తల్లి, ఎవరు కావాలి అని అడిగితే ఆ తాత, అమ్మ, ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఉంటే పెడతావా అని అడిగాడు. అప్పుడు అన్య, రండి తాత లోపలికి అని పిలిచి వారు అమర్చిన 3వ ప్లేట్లో ఆ తాతకు వడ్డించారు. అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. ఆ తాత సంతోషంతో వెళ్ళిపోయేటప్పుడు అన్యను ఇలా, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసుని ఇచ్చాడు నీకు ఆ దేవుడు, 100 ఏళ్ల పాటు సంతోషంగా జీవించు తల్లి అని దీవించాడు. అన్య మరియు తన తల్లి చాలా సంతోషించారు. మరుసటి రోజు చాలా మందికి అన్య చేసిన మంచి పని గురించి తెలిసింది. బేకరీ ఓనర్కి కూడా తెలిసింది. ఆ బేకరీ ఓనర్ అన్య ఇంటికి వచ్చి అన్యను మెచ్చుకున్నాడు. అలాంటి సంస్కారాన్ని నేర్పించిన అన్య తల్లికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ రోజు మాటిచ్చాడు, ఇప్పటి నుండి నేను బేకరీలో మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయను, ఆహారం లేని వారికి పంచి పెడతాను అని. టేబుల్ మీద ఉన్న ప్లేట్ని చూసి అన్య చిన్న చిరునవ్వు నవ్వింది. పండుగ అంటే ఆడంబరాలు మాత్రమే కాదు, ఆహారం లేని వారికి కడుపు నింపడం కూడా, అదే నిజమైన పండుగ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.